ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ లో చాలా మందికి కూడా రకరకాల డౌట్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ అలా ఎవరైనా కూడా బిజినెస్ చేసేటప్పుడు ఒక ప్రోడక్ట్ ని మనం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కి చేసుకునే ఆప్షన్ ఉంటుందా? ఉంటే అది ప్రోడక్ట్ బేస్డ్ మీద చూస్తారా? ఏ పారామీటర్ బేస్డ్ దాన్ని కన్సిడర్ చేస్తారు అని అడుగుతూ ఉన్నారు. ఏం చెప్తారు? ప్రోడక్ట్ ఫర్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్. సో ఒక ప్రోడక్ట్ని చూస్ చేసుకోవాలి అండ్ తర్వాత ఎగ్జాక్ట్గా ఏ సెగ్మెంట్లోకి వెళ్ళాలి అండ్ ప్రత్యేకంగా ఫస్ట్ ఫాల్ట్స్ ఎక్కడ జరుగుతాయో దాని గురించి చర్చిద్దాం సిరి గారు. నేను ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఫస్ట్ వెంటనే అంటే డిమాండెడ్ ఏదైతే మనకు అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఇమేజెస్ మంచిగా కనిపిస్తాయో వీళ్ళంతా ఈ కామర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే చూస్ చేసుకొని అన్ని పిక్స్ వెబ్సైట్లో పెట్టేస్తారనమాట. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ అంటాను నేను. సో అది ఎగ్జాక్ట్గా మీరు ఏ ప్రోడక్ట్కి కూడా అన్ని ఇమేజెస్ పెట్టి, సో ప్రత్యేకంగా ఫ్రూట్స్ కానివ్వండి అండ్ క్లాతింగ్ కానివ్వండి అండ్ డిఫరెంట్ షో పీస్ కానివ్వండి, ఇలాంటివి ఏది పడితే అది ఇమేజ్ మంచిగా నచ్చుతుంది అండ్ దీనికి డిమాండ్ కూడా ఎక్కువ, దీనికి ప్రాఫిట్ ఎక్కువ అని చెప్పి అన్ని ఇమేజెస్ చూస్ చేసుకుని స్టోర్ చేసుకుని మీరు మీ ఇన్బాక్స్లో అంటే వెబ్సైట్లో వేసేస్తున్నారు అంటే అది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్కి అస్సలు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిషన్ మీరు చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేకి అర్హత కరెక్ట్ మీరు సెగ్మెంట్స్ అనేది చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిరి గారు, సో ఒక క్లాతింగ్ ఇండస్ట్రీ, సో మీరు గార్మెంట్స్ అనేది చూస్ చేసుకున్నారు. గార్మెంట్స్ చూస్ చేసుకుంటున్నారు అంటే అందులో మీరు శారీస్ చూస్ చేసుకోవచ్చు, డ్రెస్ మటీరియల్స్ చూస్ చేసుకోవచ్చు అండ్ స్వెటర్ అంటే డిఫరెంట్ గార్మెంట్కి రిలేటెడ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఆ డిఫరెంట్ పర్టికులర్ సెగ్మెంట్ని ఫస్ట్ మీరు చూస్ చేసుకుని అటువంటిది మీరు ఎక్స్పోర్ట్ చేసి ప్రోడక్ట్ ఎంచుకుంటున్నారు అంటే అక్కడ మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది ఖచ్చితంగా చాలా మంచిగా చేయొచ్చు. ఇంకొక ఉదాహరణ ఇస్తాను నేను. సో లెదర్ బిజినెస్, సో లెదర్ జాకెట్ కానివ్వండి, లెదర్ హ్యాండ్ బ్యాగ్ కానివ్వండి, బెల్ట్ కానివ్వండి, లెదర్ వ్యాలెట్ కానివ్వండి, సో ఇలాంటివి లెదర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మీరు ఆ పర్టికులర్ సెగ్మెంట్లో వెళ్తున్నారు కాబట్టి దేర్ యూ విల్ క్లిక్ ద హిట్. సో ఫస్ట్ ఆ ప్రోడక్ట్ రీసెర్చ్ చేయాలి అండ్ తర్వాత మార్కెట్ వాల్యూ తెలుసుకోవాలి అండ్ అసలు డిమాండ్ ఉందా లేదా తెలుసుకోవాలి, ఎక్కడ డిమాండ్ ఉంది అనేది కూడా తెలుసుకోవాలన్నమాట. సో మనం మెంటార్షిప్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మెంటార్షిప్ గైడెన్స్లో స్వాట్ అనాలిసిస్ అనేది చేస్తాము. స్వాట్ అనాలిసిస్ స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. సో ఎందులో మీకు ఆపర్చునిటీస్ ఏ ప్రోడక్ట్కి ఉంది, ఎటువంటి ప్రోడక్ట్ మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ నా దగ్గర చాలా బల్క్గా అమౌంట్ అనేది లేదు, చాలా తక్కువ పెట్టుబడి ఉంది కానీ నేను చేయగలనా అన్న వాళ్ళకి అండ్ తర్వాత థ్రెడ్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా స్టార్టింగ్లో అన్నీ మనసుకి నచ్చింది అండ్ తర్వాత చాలా వరకు వింటూ ఉంటాం అక్కడ ఇక్కడ, జస్ట్ టూకీ నాలెడ్జ్ తీసుకొని మీరు ఇమేజెస్ మీ వెబ్సైట్లో పెట్టేశారు అంటే అక్కడ యూ విల్ గెట్ ద ఫ్లాప్. సో ప్రత్యేకంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఏదైనా మీకు డిఫరెంట్ చూస్ చేసుకొని మీరు రోజెస్ ఇమేజ్ పెట్టారనుకోండి. సో రోజ్ ఇమేజ్ పెడితే మీకు రోజ్ ఆర్డర్ వచ్చింది, బయ్యర్ కాల్ చేశారు. సో అక్కడ రోజ్ వాళ్ళకి మీరు రోజెస్ వాళ్ళకి వెళ్ళి నేను ఇట్లా ఆర్డర్ వచ్చింది కావాలంటే ఫస్ట్ అతను నాకు పేమెంట్ చేయండి అంటాడు, అడ్వాన్స్ పేమెంట్ చేయండి, తర్వాత ఐ కెన్ గివ్ యూ ద ప్రోడక్ట్ అంటాడు. అక్కడ ఫస్ట్ మీకు తింటారు మీరు అండ్ తర్వాత దీనికి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా అది ఎక్స్పోర్ట్ చేసినా కూడా అదర్ థింగ్ అంటే ఇంకా 90 to 80 వరకు ఇమేజెస్ ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకుంటూ రావాలి. సో అది అక్కడ రాంగ్ పొజిషన్లో ఉన్నారు అనేది అర్థం. సో ఇవన్నీ థ్రెడ్స్లో వస్తాయి. సో ఇలా ఏ ఎగ్జాంపుల్గా ఏ సెగ్మెంట్ తీసుకొని నాకు సూట్ అవ్వే సెగ్మెంట్, నాకు కరెక్ట్ నాలెడ్జబుల్ సెగ్మెంట్ అండ్ ఎలా సెర్చ్ చేయాలి మార్కెట్, ఏ కంట్రీస్లో ఇది సూటబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అవన్నీ గైడ్ చేస్తారనమాట. అండ్ తర్వాత ఒకరు అడిగారు నాకు, సో వాటర్ బిజినెస్ చాలా చాలా డిమాండెడ్గా ఉంది, ఇది చేయొచ్చా మేడం అని చెప్పి. వాటర్ బిజినెస్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండోనేషియా అండ్ తర్వాత వచ్చేసి మీకు ఇంకొక 1 or 2 కంట్రీస్లో ఉంది అంతే తప్ప ప్రత్యేకంగా అన్ని చోట్ల మీకు ప్లాంట్స్ అనేది వచ్చేసాయి కాబట్టి వాటర్ బిజినెస్ అనేది నడవదు. సో ఇలాంటి అవగాహన కావాలంటే ఖచ్చితంగా మీకు అవేర్నెస్ అనేది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో ఖచ్చితంగా కావాలి. సో ఇలాంటివి మీరు
తెలుసుకొని ఒక అనాలిసిస్ చేసుకొని మీరు బిజినెస్ చేస్తే ప్రత్యేకంగా గవర్నమెంట్ నుంచి కూడా సబ్సిడీస్ కానివ్వండి, గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెల్ప్ అందిస్తున్నారు, సో గవర్నమెంట్ పరంగా ఎలాంటి సపోర్ట్ అందిస్తున్నారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి అనేది కూడా ఇక్కడ ప్రత్యేకంగా నేర్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించవచ్చు సిరి గారు. ఎలా ఉంటుంది మేడం దీని ప్రొసీజర్ అంతా ఒకవేళ చేయాలి అనుకుంటే? ఎస్ సిరి గారు. సో ప్రొసీజర్ ఫస్ట్ ఇన్ విచ్ సెక్టార్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. మీకు కొద్దో గొప్ప గ్రౌండ్ వర్క్ అనేది చేసి ఉండాలి. యు ఆర్ నాట్ ద మ్యానుఫ్యాక్చరర్. సో మీరు మ్యానుఫ్యాక్చరర్ కాదు, జస్ట్ మీరు ప్రోడక్ట్ కొని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ అంటే మీరు జస్ట్ ద మీడియేటర్ లాగా అనమాట. ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరర్ నుంచి ప్రోడక్ట్ కొంటున్నారు, బయ్యర్ కి సెండ్ చేస్తున్నారు. సో బయ్యర్ ఎలా సెర్చ్ చేస్తారు, ఇవన్నీ మెంటర్షిప్ లో అందిస్తామన్నమాట. ఎగ్జాక్ట్ బయ్యర్ ఎక్కడ దొరుకుతారు, ఎలాంటి బయ్యర్ ని మనం చూస్ చేసుకోవాలి, బయ్యర్ ప్లాట్ఫామ్స్ ఏంటి, అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక 1 month to 6 months వరకు కూడా మీరు ఖచ్చితంగా టైం కేటాయించాలి. సో ఒక ప్రోడక్ట్ మీ దగ్గర ఉందంటే ప్రత్యేకంగా బయ్యర్ అనాలిసిస్ కూడా చేయాలి, ప్రోడక్ట్ అనాలిసిస్ చేయాలి, మార్కెట్ అనాలిసిస్ చేయాలి. మీరు ఇవన్నీ ఇందులో నేర్పించడం జరుగుతుంది అనమాట. సో బయ్యర్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే ప్రత్యేకంగా బయ్యర్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి, వాళ్ళ నీడ్ ఏంటి, సో వాళ్ళ ప్రాబ్లం కి మీరు ఎటువంటి సొల్యూషన్ ఇస్తున్నారు, మీ ప్రోడక్ట్ ద్వారా వాళ్ళకు బెనిఫిట్ ఏంటి, సో ఎంతవరకు వాళ్ళు లాభం పొందొచ్చు అనేది కూడా, మీ క్వాలిటీ మెయింటెనెన్స్ ఏంటి, మీ సర్వీసెస్ ఏంటి, ఏ టైంలో మీరు అందిస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ మీరు బయ్యర్ నుంచి తెలుసుకుంటున్నారు. బయ్యర్ గురించి అంటే పిన్ టు పాయింట్ అక్కడి నుంచి మీరు ఖచ్చితంగా ఒక ప్రోడక్ట్ అనేది ఈజీగా అందిస్తారనమాట. అండ్ వన్స్ బయ్యర్ విల్ సాటిస్ఫైడ్, కంటిన్యూగా రిపిటేషన్ అనేది జరుగుతుంది మీ ప్రోడక్ట్స్కి. సో అండ్ మార్కెట్ వాల్యూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మెంటర్షిప్లో ప్రత్యేకంగా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క డిమాండ్ అనేది ఉంటుంది ఒక్కొక్క ప్రోడక్ట్కి. సో ఏ కంట్రీలో మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ కానివ్వండి, మీరు మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి తీసుకుంటున్న ప్రోడక్ట్ కానివ్వండి, ఎంతవరకు అది సూటబుల్, ఎలా చెయ్యొచ్చు, సో మార్కెట్ రీసెర్చ్ ఎలా చెయ్యొచ్చు అనేది కూడా గైడెన్స్ మెంటర్షిప్లో నేర్పిస్తాం సిరి గారు. సో మేడం ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని, మీ గైడెన్స్ గురించి ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు సిరి గారు. టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ ప్రత్యేకంగా అంటే నేను నా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, లేదా నేను ప్రత్యేకంగా సర్టెన్ బిజినెసెస్ చేస్తున్నాను, ఈ ప్రోడక్ట్ నేను ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను, సో నా దగ్గర జస్ట్ ఒక అరౌండ్ 3 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ ఉంది అన్న వాళ్ళందరూ సంప్రదించవచ్చు. సో వీ కెన్ గైడ్ దెమ్, పిన్ టు పాయింట్ గైడ్ చేసి వాళ్ళ హ్యాండ్ హోల్డింగ్ అనేది జరుగుతుంది. అప్ టు అంటే వాళ్ళు స్టార్ట్ చేసే వరకు కూడా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ అయినా, ఎటువంటి వాళ్ళ క్వశ్చనింగ్ అయినా కూడా ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.